మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దగ్గర పడుతోన్న వేళ ఒక కొత్త వాదన తెర మీదకొచ్చింది. 2029కి ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ తన డిప్యూటీగా హోంమంత్రి అమిత్ షా పదవిని పదిలం చేసే ప్రయత్నంలో ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ జరిగిన వెంటనే అమిత్ షాను ఉప ప్రధానిగా ప్రకటిస్తారని ఢిల్లీ పవర్ కారిడార్లలో ఒక టాక్ నడుస్తోంది. చాన్నాళ్లుగా మోదీ మదిలో ఆ మాట ఉందని, ఇప్పుడు కార్యరూపానికి రాబోతోందని బీజేపీ వర్గాలు అంటున్నారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వాజ్పేయి ప్రధానిగా, ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా ఉండేవారు. మరోపక్క రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమైనట్లే చెబుతున్నారు. మొదటి నుంచి కూడా చంద్రబాబు అంటే నచ్చని అమిత్ షా ఈ దిశగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. పురంధేశ్వరికి పదవి ఇవ్వటం అంటే చంద్రబాబుకు చెక్ పెట్టడమే అవుతుందని లెక్కవేస్తున్నారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల కన్నా ముందుగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని సంకేతాలు అందుతున్నాయని చెబుతున్నారు. ఎన్డీఏ 4.0 సర్కారే లక్ష్యంగా మార్పులు చేర్పులు ఉంటాయని, ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రమోషన్ ఇచ్చి ఉప ప్రధాని చేస్తారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అదే సమయంలో కొందరు మంత్రులను తప్పించి గవర్నర్లుగా పంపనున్నారని చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం కూడా ఢిల్లీ వీధుల్లో గట్టిగానే వినిపిస్తోంది. దీంతో కేబినెట్ కూర్పు ఎలా ఉండనుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ప్రధాని మోదీ కేబినెట్ లో తొలిసారిగా ఉప ప్రధానిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన హోంమంత్రి అమిత్ షాకు ఉప ప్రధాని బాధ్యతలు అప్పగించాలని పీఎం మోదీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని అంటున్నారు. అందుకు ఇదే సరైన సమయంగా ప్రధాని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికీ 3 సార్లు ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకుంటే ఆయన కేబినెట్ లో హోంమంత్రిగా అమిత్ షా అత్యంత కీలక భూమిక పోషిస్తున్నారు. ఇక ఆయనకు ఉప ప్రధానిగా ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా భావి ప్రధాని అన్న సంకేతాలు ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచనగా ఉందని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ప్రధాని మోదీ తనపై పని ఒత్తిడిని తగ్గించుకునే దిశగా అడుగులు వేయటమే అమిత్ షాకు ఉప ప్రధాని పదవిని కట్టబెట్టే ప్రయత్నంగా చెబుతున్నారు. బీజేపీకి ఇంతకాలం బోటాబోటీ మెజారిటీ ఉండేది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు వచ్చి బీజేపీ పక్షాన నిలిచారు. మహారాష్ట్రలోని శివసేనకు చెందిన 6 కూడా మోదీకి జై కొట్టారు. దాంతో టీడీపీపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. అవసరార్థం మాత్రమే టీడీపీ మద్దతు తీసుకుంటున్నారని బీజేపీలోని ఒక వర్గం మొదటి నుంచి వాదిస్తోంది. ఏ రాష్ట్రంలోనైనా చిన్న గ్రూపులను కలుపుకొని సొంత మెజారిటీపై గెలవాలన్నది బీజేపీ ఆలోచన విధానం. ఇప్పుడు అదే గేమ్ ను అమలు చేస్తూ స్లోగా ఏపీలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉంది. పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే మహిళా రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నట్లు సంకేతాలు కూడా ఇవ్వొచ్చు. అదే టైంలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టే వీలుంటుందని అనుకుంటున్నారు.